వెల్కమ్ టు మూవీ మసాలా. నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఇప్పటి తరం హీరోలకు సవాల్ విసురుతున్నాడు. ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో మూవీ చేస్తున్న బాలయ్య ఆ వెంటనే బోయపాటి సినిమాపై దృష్టి పెట్టనున్నారు. అయితే ఈ కాంబినేషన్ నుంచి ఇప్పటికే అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చేసింది. బాలయ్య సినిమాలో ఒక యంగ్ హీరోకి అవకాశం వచ్చింది. ఇంతకీ ఎవరా హీరో తెలుసుకుందాం. నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమాను అనౌన్స్ చేస్తూ యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్నాడు. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు బాలయ్య. ఈ చిత్రం తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ 2 చేయాల్సి ఉంది. ఇక ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటూ ఫ్యాన్స్ క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ బ్లాస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ కు టాలీవుడ్ లో ప్రత్యేక క్రేజ్ ఉంది. సింహ దగ్గర నుండి అఖండ వరకు సూపర్ హిట్ చిత్రాలు వీరి కలయికలో వచ్చాయి. ఇక ఇప్పుడు అఖండ 2 రాబోతుంది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ను అడుగుతున్నారు. అయితే షూటింగ్ విషయం తెలియదు కానీ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ మాత్రం వెలుగులోకి వచ్చింది. అఖండ 2లో యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్నాడట. ఈ మూవీలో ఓ పవర్ఫుల్ రోల్ ను క్రియేట్ చేశాడట బోయపాటి. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న బోయపాటి విశ్వక్ కోసం ఓ పాత్రను సృష్టించినట్లు సమాచారం. సెకండ్ హాఫ్ లో విశ్వక్ పాత్ర వస్తుందని టాక్. బాలయ్య మూవీలో విశ్వక్ నటిస్తున్నాడనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వార్త నిజమయ్యే అవకాశాలు లేకపోలేదు. విశ్వక్ బాలయ్యకు మంచి సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కారణంగా బాలయ్య మూవీలో విశ్వక్ నటించే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. మూవీలో నటించమని ఆయన అడగాలే గాని ఈ యంగ్ హీరో కాదనే ఛాన్స్ లేదు. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరూ వెండితెరపై కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమంటున్నారు అభిమానులు. ప్రస్తుతం ఇలా ఇతర హీరోల సినిమాల్లో మరో హీరో నటించడం అనేది కామన్ గా మారింది. హిందుత్వానికి ప్రతిరూపంగా దక్షిణ భారతదేశం అనే కోణంలో చాలా సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాని, ఎస్జే సూర్య యాక్టింగ్ కు ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో థియేటర్ల వద్ద భారీ కలెక్షన్లు సాధించింది. 100 కోట్లకు పైగా వసూలు సాధించి అదరహో అనిపించింది. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఎస్జే సూర్య విలన్ గా నటించాడు. గ్యాంగ్ లీడర్ తర్వాత మరోసారి హీరో నానితో జతకట్టింది ప్రియాంక అరుల్ మోహన్. ఆగస్టు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిపోదా శనివారం సినిమాకు మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్న నాని సినిమాకు మాత్రం వసూళ్లు తగ్గలేదు. ముఖ్యంగా సినిమాలో నాని, ఎస్జే సూర్య మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్ ను బాగా అలరించాయి. ఇక బీజిఎం కూడా సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లిందని ప్రశంసలు వచ్చాయి. ఇక థియేటర్లలో రిలీజ్ అయిన 18 రోజుల తర్వాత సరిపోదా శనివారం 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ ఘనత సాధించిన నాని 3వ సినిమా ఇదే. గతంలో ఈగ, దసరా సినిమాలు 100 కోట్లకు పైగానే వసూలు రాబట్టాయి. అయితే ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తున్న సరిపోదా శనివారం ఓటీటీ రిలీజ్ పై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ నాని సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 27 నుంచి సరిపోదా శనివారం సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ డేట్ మారిందని సమాచారం. ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 26 నుంచి సరిపోదా శనివారం స్ట్రీమింగ్ కు రానుందని టాక్ వినిపిస్తుంది.
తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళ, హిందీ భాషల్లో నాని సినిమా స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం. అయితే సరిపోదా శనివారం ఓటీటీ రిలీజ్ పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని చెల్లించింది. అయితే థియేటర్లలో విడుదలైన 8 వారాల తరువాత సినిమా ఓటీటీలోకి రావాలని నిబంధనలు ఉన్నాయి. కానీ సరిపోదా శనివారం మూవీ విషయంలో మాత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత 4 వారాలకే స్ట్రీమింగ్ కి తీసుకొచ్చేలా డీల్ జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం అతి త్వరలోనే సరిపోదా శనివారం ఓటీటీలోకి రావచ్చు. పుష్ప 2తో షూటింగ్లో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు అల్లు అర్జున్. మిగిలిన బిగ్ హీరోలంతా ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో మూవీని లైన్లో పెడుతున్నారు. బన్నీ మాత్రం గత 5 ఏళ్లుగా ఒకే దర్శకుడితో ప్రయాణం సాగిస్తున్నాడు. పుష్ప 2 తర్వాత స్టైలిష్ స్టార్ చేయబోయే క్రేజీ ప్రాజెక్ట్ ఏంటి? ఏ డైరెక్టర్తో డీల్ చేయబోతున్నాడన్న ఆసక్తి నెలకొంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు అట్లీతో నెక్స్ట్ మూవీ ఉండబోతుందని రూమర్స్ మొదలయ్యాయి. అంతలోనే తూచ్ అంటూ ఓ వార్త కూడా హల్చల్ చేసింది. ఇంతకు బన్నీ తన తదుపరి సినిమా ఏ డైరెక్టర్తో చేస్తాడో అని ఉత్కంఠ నెలకొన్న వేళ క్రేజీ న్యూస్ బయటకు వచ్చేసింది. తనకు బ్లాక్ బాస్టర్ హిట్స్ అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో నెక్స్ట్ మూవీ ఉండబోతుందట. త్రివిక్రమ్ బన్నీ కాంబోలో ఇప్పటికే 3 చిత్రాలు వచ్చిన సంగతి విదితమే. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో ఈ 3 మూవీస్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి. ఇప్పుడు ఈ మ్యాజిక్ రిపీట్ చేసేందుకు సిద్ధం అవుతున్నాయట ఈ పేర్. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కబోతుందని సమాచారం. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు సుమారు 6 నుండి 10 నెలలు పడుతుందని సమాచారం. ప్రీ ప్రొడక్షన్ కోసమే ఈ గ్యాప్ తీసుకుంటున్నారట డైరెక్టర్. గతంలో ఇదే విషయాన్ని స్టైలిష్ స్టార్ సన్నిహితుడు నిర్మాత బన్నీ వాస్ చెప్పాడు. అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి స్టార్ట్ కాబోతుందని సమాచారం. ఇదే కనుక నిజమైతే మరోసారి బాక్స్ ఆఫీస్ దద్దరిల్లాల్సిందే. బన్నీలో కేవలం యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు, ఫన్నీ, ఈస్, ఫ్యామిలీ డ్రామాను వెలికి తీసే డైరెక్టర్ త్రివిక్రమ్. దీంతో మళ్లీ బన్నీని స్టైలిష్ యాంగిల్లో చూసేయొచ్చు అభిమానులు. ప్రస్తుతం పుష్ప 2 సెట్స్ చివరి దశకు వచ్చేసింది. అన్ని సవ్యంగా జరిగితే డిసెంబర్ 6కి థియేటర్లకు రావడం పక్కా. ఇప్పటికే ఆ రోజు వచ్చేస్తామని హోప్స్ ఇచ్చేశారు దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్. అక్టోబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాబోతుందట. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్, తర్వాత ప్రమోషన్లతో బిజీగా మారబోతున్నాడు బన్నీ. 2-3 నెలలు గ్యాప్ తీసుకున్న తర్వాత గురువు గారి ప్రాజెక్ట్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక పుష్ప 2 విషయానికి వస్తే 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్, జగదీష్ ప్రతాప్ భండారి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న మూవీ SSMB29. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించడానికంటే ముందే భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది. ఇక ఈ చిత్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనలు రాకపోయినప్పటికీ బయటకి వస్తున్న వార్తల గురించి వింటుంటే గూస్ బాంబ్స్ వస్తున్నాయి. తాజాగా ఈ మూవీ గురించి ఓ షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఇప్పటి వరకు జక్కన్న చేసిన సినిమాలు ఒక లెక్క, ఈ సినిమా మరో లెక్క అని తెలుస్తుంది. ఆపరేషన్ హాలీవుడ్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో 200 యూనిక్ ట్రైబల్ క్యారెక్టర్లు ఉండబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం SSMB29 ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రాబోతున్న ఈ మూవీ గురించి రోజుకో వార్త ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తుంది. తాజాగా అలాంటి న్యూసే మరొకటి బయటికి వచ్చింది. ఈ చిత్రంలో 200 యూనిక్ క్యారెక్టర్లు ఉండబోతున్నట్లు సమాచారం.
అలాగే 1800 ఏళ్ల కాలంలో జరిగే పీరియాడికల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఆ కాలంలో ఉన్న కొన్ని గిరిజన తెగల గురించి కూడా ఇందులో చూపెట్టబోతున్నారు. ఆఫ్రికాలో అమెజాన్ అడవుల్లో సాగే అడ్వెంచరల్ డ్రామాగా SSMB29 నిర్మాణం జరుపుకుంటోంది. అయితే ఈ 200 మంది యూనిక్ క్యారెక్టర్ల కోసం నటీనటులను ఎంపిక చేసే పనిలో ప్రొడక్షన్ టీం ఉన్నట్లు సమాచారం. అయితే జక్కన్న 200 మంది నటీనటులతో మూవీ ప్లాన్ చేస్తున్నాడంటే ఏదో పెద్ద ప్లానే వేస్తున్నాడు అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం బయటకి వస్తున్న వివరాలు చూస్తుంటే మనం ఊహించిన దానికంటే భారీ రేంజ్లోనే జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ శాతం ఆఫ్రికా అడవుల్లోనే జరగనుంది. ఇక మేకర్స్ ఈ మూవీ గురించి చిన్న లీక్ కూడా బయటికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. RRR తర్వాత రాజమౌళి తెరకెక్కించబోయే ఈ చిత్రం కావడంతో దానికి మించి ఉండేలా మహేష్ బాబుని రూపొందించాలని భావిస్తున్నాడు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటుగా వర్క్ షాప్ ను కూడా ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఈ వర్క్ షాప్ లో కీలక పాత్రలు పోషించబోయే నటీనటులు కూడా పాల్గొంటున్నట్లు వినికిడి. ఇక SSMB29 లో ప్రముఖ హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ న్యూస్ విన్న అభిమానులు ఈ సినిమాను తెరపై ఎప్పుడు చూస్తామా అంటూ ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో మహేష్ బాబు ఒక్కసారిగా హాలీవుడ్ లో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. చూడాలి మరి జక్కన్న సినిమాను ఎలా తీస్తాడో. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అమ్మాయిల డ్రీమ్ బాయ్గా మారిపోయాడు. బాయ్స్ సినిమాతో కెరీర్ ఆరంభించి తెలుగు, తమిళంలో అనేక సినిమాల్లో నటించారు. అతడే హీరో సిద్ధార్థ. సినిమాలు తగ్గినా ఇప్పటికీ ఈ హీరో క్రేజ్ మాత్రం తగ్గలేదు. చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సిద్ధార్థ్ ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో తాజాగా అతడికి సంబంధించిన ఓ న్యూస్ ఫిలిం వర్గాలలో చక్కర్లు కొడుతుంది. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా మారిపోయాడు. బాయ్స్ సినిమాతో కెరీర్ ఆరంభించి తెలుగు, తమిళంలో అనేక సినిమాల్లో నటించారు. అతడే హీరో సిద్ధార్థ్. సినిమాలు తగ్గినా ఇప్పటికీ ఈ హీరో క్రేజ్ మాత్రం తగ్గలేదు. చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సిద్ధార్థ్ ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో తాజాగా అతడికి సంబంధించిన ఓ న్యూస్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. చాలా కాలంగా ప్రేమలో విహరిస్తున్న హీరో సిద్ధార్థ్, అతిథి ఎట్టకేలకు వివాహ బంధంతో ఒకటయ్యారు. అయితే వీరి వివాహం వనపర్తి జిల్లాలోని దాదాపు 400 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీరంగపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో జరిగింది. అత్యంత దగ్గర బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో హీరో సిద్ధార్థ్ అతిథితో 7 అడుగులు వేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలో కొత్త జంట పట్టు వస్త్రాల్లో చూడముచ్చటగా ఉన్నారు. కాకపోతే వీరి వివాహం సోమవారం జరిగిందా లేదా మంగళవారం ఉదయం జరిగిందా అనే విషయం క్లారిటీ లేదు. ఇకపోతే సిద్ధార్థ్ అతిథికి మహాసముద్రం షూటింగ్ సమయంలో పరిచయం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో అతిథి సిద్ధార్థ్ సరసన నటించింది. ఆ సినిమాలో వారి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్ల పాటు ప్రేమ పక్షుల్లా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట ఆ తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ చేసుకున్నాక కొన్ని రోజుల పాటు ఫారెన్ టూర్స్ వెళ్లారు ఈ జంట. అలా కొన్ని రోజులు ప్రేమలో విహరించిన ఈ జంట ఇప్పుడు 3 ముళ్ల బంధంతో ఒకటయ్యారు. అయితే వీరిద్దరికి ఇది రెండో పెళ్లి కావడం విశేషం. ఎందుకంటే 2003లో సిద్ధార్థ్ మేఘనా నారాయణ్ని వివాహం చేసుకుని 4 ఏళ్లకు విడాకులిచ్చాడు. అతిథి కూడా సత్యదీప్ మిశ్రా అనే నటుణ్ణి 2009లో వివాహం చేసుకుని 2013లో విడాకులు తీసుకునే విషయం తెలిసిందే. ప్రేమకు వయసుతో పని లేదు. పైగా అది ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో కూడా తెలీదు. అయితే ఇందుకు సాధారణ వ్యక్తులే కాదు, సెలబ్రిటీలు కూడా అతీతులు కారు. వారికి సైతం లవ్ స్టోరీలు ఉంటాయి, బ్రేకప్ స్టోరీలు సైతం ఉంటాయి. అయితే కొంతమంది మాత్రం తమ బ్రేకప్ స్టోరీస్ను బయటకు చెప్పుకోరు.
మరికొందరు మాత్రం నిరభ్యంతరంగా చెప్పుకుంటారు. తాజాగా స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్కు 7 నెలల క్రితమే బ్రేకప్ జరిగిందని చెప్పి అందరినీ ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. సీతారామం సినిమాతో టాలీవుడ్ లో ఒక్కసారిగా పాపులర్ అయింది మృణాల్ ఠాగూర్. అప్పటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన బ్యాకప్ కోసం వెయిట్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మకు ఫస్ట్ మూవీతోనే సౌత్ ఇండస్ట్రీలో క్రేజ్ వచ్చేసింది. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో సీతా మహాలక్ష్మి పాత్ర అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత నాని సరసన హాయ్ నానా మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. చివరిగా విజయ్ దేవరకొండ జోడీగా ఫ్యామిలీ స్టార్ మూవీలోనూ మెరిసింది. ఈ సినిమా తర్వాత పూర్తిగా తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టింది. ఇక ఈ విషయాలు కాసేపు పక్కన పెడితే లేటెస్ట్ గా ఈ అమ్మడు చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. తనకు 7 నెలల క్రితమే బ్రేకప్ జరిగిందని, అయినా పెద్దగా బాధపడట్లేదని చెప్పుకొచ్చింది. ఓ పాడ్కాస్ట్ లో తన లవ్ స్టోరీ, బ్రేకప్ విషయాలు చెప్పుకొచ్చింది మృణాల్ ఠాగూర్. మనకు సెట్ అయ్యే వ్యక్తి మన జీవితంలోకి వచ్చే వరకు వచ్చి వెళ్లిపోయే వాళ్ళు వెళ్తూనే ఉంటారు. మీకు ఎవరు సెట్ అవుతారో మీకే తెలుస్తుంది. ఇక నా లైఫ్ లో గతంలో ఓ వ్యక్తితో డేటింగ్ చేశా. అయితే సినీ నటులతో అతడికి రిలేషన్ ఎందుకో నచ్చలేదు. పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చానని చెప్పాడు. దాంతో ఇద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నాం. ఇక నేను చేసుకోబోయేవాడికి లుక్స్ లేకపోయినా పర్వాలేదు, మంచి గుణం ఉండాలి. ఇక ఇప్పటి వరకు నా లైఫ్ లో బ్రేకప్స్ జరిగాయి, కానీ మరి బాధపడేంతగా ఏం జరగలేదు అంటూ మృణాల్ ఠాగూర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన ఈ కామెంట్స్ పరిశ్రమలో వైరల్ గా మారాయి. ఇటీవల కాలంలో పలువురు హీరోయిన్లు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. తమ బ్యాచులర్ లైఫ్కి గుడ్ బై చెప్పి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్, వరలక్ష్మి శరత్ కుమార్ వంటి పలువురు స్టార్ హీరోయిన్లు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అలానే పలువురు ప్రముఖ యాక్టర్లు సైతం పెళ్లి చేసుకొని సంసార జీవితంలోకి అడుగుపెట్టారు. ఇక తాజాగా టాలీవుడ్ హీరోయిన్ కూడా వారి బాటలోనే పయనించింది. టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్ వివాహం చేసుకుంది. ఇక ఈ బ్యూటీ వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్ మరో స్టార్ యాక్టర్ అయిన సాయి విష్ణుని వివాహం చేసుకుంది. వీరిద్దరి వివాహ వేడుక సెప్టెంబర్ 16 చెన్నైలో జరిగింది. ఇక ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పలువురు ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక మేఘా ఆకాష్ పెళ్లికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అలానే మేఘా వెడ్డింగ్ కి మరింత మంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ క్రమంలో తాజాగా మేఘా ఆకాష్ తన పెళ్లి గురించి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ఇది నా జీవితంలో ఫేవరెట్ చాప్టర్ అని పేర్కొంటూ తన పెళ్లి ఫోటోలను జోడించింది. కొందరు అభిమానులు, పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మేఘా ఆకాష్ కి వెడ్డింగ్ విషెస్ తెలియజేస్తున్నారు. ఇక మేఘా ఆకాష్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె చేతుల్లో పెద్దగా సినిమా ఆఫర్లు లేవు. దీంతో పెళ్లి తర్వాత కూడా తిరిగి సినిమాల్లో నటిస్తుందా లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ బ్యూటీ తెలుగులో పలు సినిమాల్లో నటించింది. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన లై, చల్ మోహన్ రంగా చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అలానే రాజా చోరా, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం, రావణాసుర, భూ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులోనే 2 సినిమాలు చేస్తుంది. తమిళ హీరోయిన్ మేఘా ఆకాష్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ మధ్య కాలంలో మేఘా ఆకాష్ నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో సినిమాలకి విరామం ఇచ్చి తన వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించింది. ఈ క్రమంలోని ఏకంగా వివాహం చేసుకొని బ్యాచులర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసింది.
దేవరా ట్రైలర్ రిలీజ్ తర్వాత ప్రేక్షకులు ఈ మూవీ స్టోరీకి సంబంధించిన ఓ అంచనాకు వచ్చారు. ఇంతకు ముందు దేవరా కథ ఏంటి అన్న సంగతి చాలా మందికి తెలియదు. ట్రైబల్స్ నేపథ్యంలో సముద్రంపై జరిగే యాక్షన్ డ్రామాగా మూవీ అనౌన్స్మెంట్ అప్పుడు మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత కథను సంబంధించిన ఎలాంటి హింట్ కూడా డైరెక్టర్ కొరటాల శివ ఇవ్వలేదు. కానీ రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ మూవీ గురించి ఒక్కో వార్త బయటకు వస్తుంటే ప్రేక్షకులు పిచ్చెక్కిపోతున్నారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో జరిపిన ఇంటర్వ్యూలో కొరటాల శివ అసలు కథ ఏంటో రివీల్ చేశాడు. దీంతో మనం ఊహించిన కథ కంటే స్టోరీ ఎక్కువగానే ఉందన్న అభిప్రాయానికి వచ్చారు అభిమానులు. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ స్టోరీలో ఉన్న విషయాలు ఒక్కొక్కటి రివీల్ చేస్తూ వస్తే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగి మూవీపై భారీ అంచనాలు ఏర్పడతాయి. ఆ బస్ కాస్త భారీ ఓపెనింగ్స్ కు కారణమవుతుంది. ప్రస్తుతం దేవరా టీం చేస్తున్న పని ఇదే. ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ పై గట్టి ఫోకస్ పెట్టిన తారక్ అండ్ టీం అక్కడ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా సందీప్ రెడ్డి వంగతో జరిపిన ఇంటర్వ్యూలో దేవరా స్టోరీని రివీల్ చేశాడు డైరెక్టర్ కొరటాల శివ. ఇప్పటి వరకు అసలు స్టోరీ ఏంటి అన్న సంగతి రివీల్ చేయలేదు. ట్రైలర్ లో కథపై కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఇంటర్వ్యూలో కథను రివీల్ చేశారు. ఇక దేవరా మూవీ స్టోరీ విషయానికి వస్తే 1980-90ల నేపథ్యంలో కథ సాగుతుందని, ఓ 4 గ్రామాల వాళ్ళు పూర్వీకుల ఆయుధాలను పూజిస్తూ ఉంటారట. ఇక ఈ గ్రామాల మధ్య జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ స్టోరీ నడుస్తుందట. అంతేకాదండోయ్, ఈ స్టోరీ మొత్తం ఒకే కుటుంబానికి చెందినదని కొరటాల చెప్పుకొచ్చాడు. దాంతో తారక్, సైఫ్లది ఒకే ఫ్యామిలీ అన్న రహస్యం కూడా బట్టబయలైంది. అది కాక సినిమాలో దేవర క్యారెక్టర్ కు ప్రజలందరూ భయపడతారని తెలిపాడు. అలాగే మూవీ రన్ టైం కూడా దాదాపు 3 గంటలు ఉంటుందని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. కొరటాల రివీల్ చేసిన ఈ సీక్రెట్ కాస్త వైరల్ కావడంతో ఫ్యాన్ తమ బుర్రలకు పదును పెట్టేశారు. పూర్వీకుల ఆయుధాలను పూజిస్తున్నారంటే సినిమాలో ఊచకోత కొద ఉండదన్న నిర్ణయానికి వాళ్ళు వచ్చేశారు. 4 గ్రామాల మధ్య తరచుగా యుద్ధాలు జరుగుతుంటాయని ఊహించుకుంటున్నారు. అలాగే సైఫ్ అలీ ఖాన్, తారక్ ఒకే కుటుంబం అని చెప్పడంతో తండ్రి వారసత్వం కోసం ఇద్దరు శత్రువులుగా మారి కొట్టుకుంటున్నారన్న కథను అల్లేసుకుంటున్నారు. మనం ఊహించిన దానికంటే సినిమాలో ఊచకోత కాస్తంత ఎక్కువే ఉండేలా ఉందని ఫ్యాన్స్ తో పాటు మనం ఊహించిన దానికంటే సినిమాలో ఊచకోత కాస్తంత ఎక్కువే ఉండేలా ఉందని ఫ్యాన్స్ తో పాటుగా మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ స్టోరీని డైరెక్టర్ కొరటాల శివ కాస్త రివీల్ చేయడంతో దేవరాపై అంచనాలు ఇంకాస్త పెరిగాయి. ఇవండి ఇప్పటి వరకు ఉన్న మూవీ మసాలా. చూస్తూనే ఉండండి న్యూస్ 360.